హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇప్పుడే చిట్టుతల్లి భోజనం పెట్టానండి. ఈ దొంగ మంట గట్టిది కదండి, గట్టు మీదే పెట్టాలండి. మంచినీళ్ళు ఫుడ్డు కిందకి అసలు దిగదు. మంచినీళ్ళు రోజు రోజుకి లేట్ అవుతుందండి. ఎందుకంటే నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. దానివల్ల కొంత ఏంటంటే పొలాల్లో ఎక్కడన్నా ఒకటి అలా కుక్కలకి అలవాటు చేసామండి. ఏది హెల్త్ నాకు బాగున్నప్పుడు, మంచి బలంగా ఉన్నప్పుడు అక్కడెక్కడ చిట్టుతల్లికి అలవాటు చేశా. ఇప్పుడేమో 1/2 కిలోమీటర్ నడుచుకుంటా వెళ్ళి పెట్టేసి రావాలి. ఆ కొంచెం దూరానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు అంటారు. అందులో పొలాల్లోకి రావంటారనమాట. అంటే దారి ఉండదన్నమాట సరిగ్గా. నడుచుకుంటా రోజుకు ఒకవైపు వెళ్ళి 2 లేదా ఒక కుక్క అట్లా అక్కడొకటి ఉన్నదానికి అన్నాలు పెట్టుకుని వచ్చేటప్పటికి అలసిపోతుందండి ప్రాణం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడంతా కడిగి వీటికి పక్కలేసి ఇవన్నీ చేసి ఇంకా వీటికి వండి పెట్టేటప్పటికి నైట్ 9, 9, 10 అలా అవుతుందండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మూగ జీవాల్ని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. వేసవకాలం అమ్మ, కాస్త నీళ్ళు పెట్టండి, బిస్కెట్లు పెట్టండి. కడుపుతున్న కుక్కలు ఉంటే కాపాడండి అమ్మా. ఎక్కడన్నా ఒక చోట వాటిని ఉంచి కాస్త మంచినీళ్ళు పెట్టండి అమ్మా. భగవంతుడి పూజ ఎలానో అలానే అనుకోండి అమ్మా. మూగజీవులకి అన్నం పెట్టడం కూడా ఒక పూజలాగా భావించండి. భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి, మీకు పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. యువత తలుచుకోండి అమ్మా. ఒక మంచి పని వల్ల మనకి ఎంతో సంతోషము, మంచి సంతృప్తి ఉంటుందమ్మా. మనం చేసే మంచి మన కష్టకాలంలో అడ్డం పడుతుందని నేను బాగా నమ్ముతాను. మీ ఆశీస్సులు, మీ విధానాలు అన్నీ కూడా మా బిడ్డలకి మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఉండాలని నేనేదో హడావుడిగా ఏదో మాట్లాడుతున్నానండి, తప్పుగా అనుకోవద్దు. రోజు వీడియోస్ చేయాలంటుందండి. ఎందుకంటే పని అలసిపోయి ఉంటామని, ఇంట్లో పని, ఇక్కడ పని. ఈ 3 months నుంచి హెల్త్ బాగుపడటం వల్ల ఏంటంటే పని చూస్తే భయం వేస్తుంది అనమాట. వీడియోస్ చేయాలనే ఆలోచన రావటం లేదు. వాటికి వండి పెట్టుకుని కాసేపు అలా పడుకోవడమే సరిపోతుంది. మా ఇష్యూ ఉంటే నాకు చాలా అండగా ఉండేదండి. ఇంట్లో పని, టిఫిన్ అని అదని ఏదో ఒకటి చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చేదనమాట. నేను ఇంటికి వెళ్ళకపోయినా మా ఇష్యూ అంతా వంట చేసేసి నాకు టిఫిన్ తీసుకొచ్చి అన్నీ చేసేది. ఒక్కోసారి నేను ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు ఐషు లేదండి, బెంగళూరు వెళ్ళిపోయారు. వాళ్ళకి జాబులు వచ్చినాయి, బెంగళూరు వెళ్ళిపోయారు. మా ఐషు అంటే మా కొడుకు కోడలండి. కానీ నన్ను అమ్మ అని పిలుస్తుందండి. ఐషుకి అమ్మ నాన్న ఎవ్వరు లేరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయటం వల్ల నన్ను అమ్మ అని, మా వారిని నాన్న అని పిలుస్తుందండి. అబ్బాయి ప్రేమించి చేసుకున్నాడు పాపని. అయితే చాలా మంచి అమ్మాయి అండి మా ఐషు. కడుపు పండి మంచి బిడ్డ పుట్టాలని ప్రతి ఒక్కరు దీవించండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.